ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం PK11 రన్నర్అప్స్ అయిన పట్నా పైరేట్స్ ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరిని రిలీజ్ చేసిలో చూద్దాం. సో పట్నా పైరేట్స్ అయితే చాలా మంది మెయిన్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసిల్లని చెప్పాలి. ముందుగా వీళ్ళు ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ ని ఎవరిని రిటైన్ చేసుకున్నారంటే అయాన్ లోచప్ అయితే చేసుకున్నారు. మంచి లెఫ్ట్ రైడర్, చాలా ప్రామిసింగ్ రైడర్ అని చెప్పొచ్చు. సో మోస్ట్లీ ఇతనే మెయిన్ రైడర్ గా ఉండే అవకాశం ఉంది పట్నా పైరేట్స్ కి అయితే నెక్స్ట్ సీజన్ లో. అలాగే నవదీప్ రైట్ కార్నర్ డిఫెండర్, దీపక్ జగ్లాన్ అనే రైట్ రైడర్, అలాగే సాహిల్ పాటిల్ అనే రైట్ రైడర్ ని నలుగురిని అయితే రిటైన్ చేసేసుకున్నారు. ఎన్వైపీస్ కి 2 year కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి. ఇక రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో సుధాకర్ అయితే రిటైన్ చేసుకున్నారు. సో అయాన్ అండ్ సుధాకర్ మంచి రైడింగ్ డ్యూ అవకాశం ఉంది వీళ్ళకి. సో రైడింగ్ చాలా వరకు కవర్ అయిపోయిందని చెప్పొచ్చు వీళ్ళిద్దరితోనే. ఇక ఎలైట్ ప్లేయర్స్ లో యువరాజ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, అలాగే హమీద్ ఇరానియర్ ప్లేయర్, సో రైట్ కార్నర్ డిఫెండర్ ఇద్దరిని తీసుకున్నారు. సో మోస్ట్లీ బ్యాకప్ కోసం తీసుకున్నారని చెప్పొచ్చు. సో మెయిన్ డిఫెండర్స్ ని ఆక్షన్ లో టార్గెట్ చేసే అవకాశం అవుతుంది. ఇక వీళ్ళు వదిలేసిన మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే దేవాంగ్ దలాల్ PKL సీజన్ 11 లో టాప్ రైడర్ అని చెప్పొచ్చు అతను. శుభం షిండే వీళ్ళ కెప్టెన్ అండ్ రైట్ కార్నర్ డిఫెండర్, అంకిత్ జగ్లన్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్, అతను కూడా కెప్టెన్ ఉన్నాడు స్టార్టింగ్ లో సీజన్ కి. అలాగే దీపక్ అండ్ గుర్దీప్ ఇద్దరు కూడా కవర్ డిఫెండర్. సో టోటల్ గా ఆల్మోస్ట్ టీమ్ లో 5 ప్లేయర్స్ ని రిలీజ్ చేసేసి వీళ్ళైతే. సో మోస్ట్లీ వీళ్ళకు FBM యూజ్ చేసి బ్యాగ్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దేవాంగ్ దల్ అయితే హైయెస్ట్ ప్రైజ్ పోతాడు కాబట్టి అతనికి FBM అయితే యూజ్ చేయరు, ఎందుకంటే పట్నా పైరేట్స్ 1 crore కన్నా ఎక్కువ ఎవరిని పెట్టుకున్నారు. మోస్ట్లీ డిఫెన్స్ లోనే అంకిత్ అండ్ శుభం షిండేకి FBM యూజ్ చేసే అవకాశం ఉంది అనుకుంటున్నా కార్నర్స్ లో. సో మోస్ట్లీ 4 డిఫెండర్స్ లో 2 డిఫెండర్స్ అయితే బ్యాగ్ తెచ్చుకుంటారు. పట్నా పైరేట్స్ అయితే రిటైన్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ గురించి మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్ చేయండి.